యూజువల్లీ 10-15% మగవారిలో వారికోసీల్ అనేది మనం కామన్‌గా చూస్తాము. సో, వారికోసీల్ అంటే బీజం దగ్గర ఉండే రక్తనాళాలు అంటే వెయిన్స్‌లో కొద్దిగా వాల్స్ పనితనం తక్కువ ఉండడం వల్ల వాపు అండ్ బ్లడ్ అక్కడ పూలింగ్ జరగడం. సో, దీనివల్ల ప్రాబ్లమ్ ఏముంది అంటే యూజువల్లీ బీజంకి టెంపరేచర్ అనేది బాడీ టెంపరేచర్ కన్నా ఒక 0.5-1 డిగ్రీ తక్కువలో మెయింటైన్ అవుతా ఉంటుంది. సో, దీనివల్ల కణం ఉత్పత్తి అనేది కరెక్ట్‌గా మనకి జరిగేదానికి ఛాన్సెస్ బెటర్ ఉంటుంది. సో, ఈ రక్తనాళాల్లో వాపు వల్ల కొద్దిగా బ్లడ్ అక్కడ పూలింగ్ అప్ జరగడం వల్ల సో స్క్రోటల్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ జరుగుతుంది. సో దానివల్ల గ్రాడ్యువల్గా స్పర్మ్ ప్రొడక్షన్ నంబర్, క్వాలిటీ అండ్ మార్ఫాలజీ ఇవన్నీ అఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే స్పర్మ్ ఫర్టిలైజేషన్ చేసిన తర్వాత డిఎన్ఏ త్వరగా బ్రేక్ అయిపోయేదానికి ఛాన్సెస్ పెరుగుతుంది. సో దీనివల్ల ఫర్టిలిటీ మనకి మంచిగా ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ అఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో బట్ వారికోసీల్ ఉన్న వాళ్ళందరిలో ఇది అఫెక్ట్ అవుతుందా అంటే అలాగా చెప్పలేము. అది డిపెండ్స్ అపాన్ ద గ్రేడింగ్ అండ్ మీకు ఎన్ని రోజుల నుంచి మనకి ఇది ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి ఎఫెక్ట్ అనేది ఉంటుంది.